బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన అంతఃపుర విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. గతేడాది ఇంగ్లండు రాకుమారుడు విలియం, అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు సంచలనంగా మారాయి. నటి మేఘన్ మెర్కెల్తో హ్యారీ వివాహం సమయంలోనూ ఇవి బయటపడ్డాయి. వారి తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని రచయిత రాబ్ జాబ్సన్ రాసిన కేథరిన్ ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పుస్తకంలో పేర్కొన్నారు. డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో కేట్ మిడిల్టన్కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే తన సోదరుడు హ్యారీ వివాహం చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన ఆభరణాలు మెర్కెల్కి ఇవ్వడానికి నిరాకరించినట్లు రచయిత తెలిపారు. ఆయన తన పుస్తకంలో ప్రిన్స్ హ్యారీకి వివాహం కాకముందు రాజకుటుంబం గురించిన విషయాలు వెల్లడించారు. అందులో హ్యారీ ప్రేమను రాజకుటుంబం వ్యతిరేకించినట్లుగా వివరించారు. ఫలితంగా ఇరువురు సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. అయితే మెర్కెల్కు రాజకుటుంబ పద్ధతులు, జీవన విధానం, సంప్రదాయాలు తెలుసుకోవడానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత వివాహం జరిపిస్తామని విలియం చెప్పిన మాటలు హ్యారీకి నచ్చలేదని పేర్కొన్నారు. వాటిని బేఖాతరు చేసి మెర్కెల్ను వివాహం చేసుకున్నాడని రాశారు. దీంతో సోదరుల మధ్య బంధం మరింత దెబ్బతిన్నట్లుగా రచయిత తెలిపారు. కాగా మెర్కెల్ను రాజకుటుంబంలో కలుపుకోవడానికి అతడు నిరాకరించినట్లుగా పేర్కొన్నారు. వేల్స్ యువరాణి డయానా ధరించిన ఆభరణాలను తన భార్య కేటు మాత్రమే వినియోగించాలని విలియం బలంగా భావించాడని తెలిపారు. మరోవైపు బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో హ్యారీ స్పేర్ పేరిట గతేడాది స్వీయ చరిత్రను రాశాడు. ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. తన కుటుంబ సభ్యులు తననెప్పుడూ స్పేర్గానే చూసేవారని అందులో రాసుకొచ్చారు. తనకు తన సోదరుడి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. నటి మేఘన్ మెర్కెల్తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని, అలాగే వివాహం అనంతరం ఆమెను వారు తీవ్ర ఆవేదనకు గురిచేశారని హ్యారీ తెలిపారు.